సనాతన ధర్మం అనే పేరుకే అర్థం తెలుసుకుంటే దీన్ని ఎవరూ పరిమార్చలేరని స్పష్టమవుతుంది. సనాతనం అంటే శాశ్వతం అని అర్థం. సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు ఎంత శాశ్వతమో సనాతన ధర్మం కూడా అంత శాశ్వతం. ఏషధర్మ సనాతన అనే వాక్యం వేదాల నుంచి వచ్చి క్రమంగా ఇతిహాసాల్లో, పురాణాల్లో, కావ్యాల్లో, ఈ జాతి సంస్కృతిలో కలిసిపోయినది. శాశ్వతమైన ధర్మం ఇది, అంతేగాని ఒక పరిమితమైన దృష్టి కలిగిన మతం కాదు. అలాంటి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ఎంతమంది మహాత్ములు దీనిలో వచ్చారు, ఎన్ని అద్భుతమైన బోధలు చేశారు, ఎన్ని గ్రంథాలు రచించారు, వాటిని అధ్యయనం చేసిన వారు మాత్రమే దీని గురించి మాట్లాడాలి. సనాతన ధర్మం యోగశాస్త్రం, ధర్మశాస్త్రం, మంత్రశాస్త్రం, తత్వశాస్త్రం ఇలాంటి అనేక రకాల శాస్త్రాలతో కూడినది. ఒక విజ్ఞానం దీనికి ప్రధానమైన ఆధారం. అదే సనాతన ధర్మం విశ్వాసాల పుట్ట కాదు,